నిజం నిలకడ మీద తెలుస్తుంది, అబద్ధం ఈలోపు లోకాన్ని చుట్టొస్తుంది. ఇదివరకు జగన్ విషయంలో ఏదైతే జరిగిందో జగన్ టీం రివర్స్లో అదే ప్రొజెక్ట్ చేస్తున్నారు. తాజాగా కొత్త కొలువులు దేవుడెరుగు ఉన్న ఉద్యోగాల హుష్ అంటూ ఒక స్టోరీ రాసుకొచ్చారు. ఇందులో మేనిఫెస్టోకి బొందబెట్టిన కూటమి ప్రభుత్వం విన్యాసాలు, అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక విధాన ప్రకటన పత్రం ద్వారా బట్టబయలంటూ లాస్ట్ ఇయర్ నవంబర్లో చూపిన ఉద్యోగుల సంఖ్య 11.79 లక్షలు, బుధవారం అసెంబ్లీలో ప్రకటించిన ఉద్యోగుల సంఖ్య 9.79 లక్షలే. ఈ లెక్కన కూటమి సర్కారు వచ్చాక 2 లక్షలు తగ్గిన వైనం. వాలంటీర్లతో పాటు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు, వృత్తిపరమైన సర్వీస్ పేరుతో భారీగా కన్సల్టెంట్ నియామకం. గత ప్రభుత్వంలో 6,434 మంది కన్సల్టెంట్లు ఉంటాయి, ఇప్పుడు ఏకంగా 30,246. ఇందులో ఇద్దరి తప్పులు ఉన్నాయి. ఇందులో వీళ్ళు చెప్పేటటువంటిది 2 లక్షల ఉద్యోగాలు తీసేశారు. ఇది వాలంటీర్లను కూడా ఉద్యోగులుగానే చూపించారు కదా అక్కడ. అయితే డైరెక్ట్ ఉద్యోగులు కాకుండా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా చూపించారు. అందుకనే ప్రభుత్వ జీతాల కిందని ఇచ్చింది వాళ్ళకి దాదాపు 1,500 కోట్ల రూపాయలు. వాళ్ళే 2.5 లక్షల మంది ఉండాలి కదా యాక్చువల్గా. అయితే మరి 2 లక్షలే తీసేయడం ఏంటి? మళ్ళీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కూడా తీసేశారంటున్నారు. అప్పుడు అది ఇది కలిపితే 3 లక్షల ఉద్యోగాలు పోవాలి కదా. మరి 2 లక్షల ఉద్యోగాలే పోవడం ఏంటి? ఎందుకంటే 11.79 నుంచి 9.79 అంటే జగన్ ఉన్నప్పుడే 1,00,000 మంది వాలంటీర్లు పక్కకి వెళ్ళిపోయారు. చివరిలో ఎలక్షన్స్ ముందు గొడవల సందర్భంలో 1,50,000 మంది వాలంటీర్లే ఉన్నారు. ఈ ఇంకొక 50,000 మంది ఇప్పుడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు. ఇది వాస్తవం అయి ఉండాలి. లేదా 2 లక్షల మంది వాలంటీర్లే అయి ఉండాలి. ఏది నిజం అన్నటువంటిది ప్రభుత్వం స్పష్టత ఇస్తుందంటే ఇవ్వదు. ఇకపోతే కన్సల్టెంట్లు, జగన్ టైంలో సలహాదారులు కన్సల్టెంట్ల పేరుతో బోల్డ్ మందికి డబ్బులు ఇచ్చారు. అది 6,434. ఇప్పుడు ఏకంగా 30,240. ఇది ఒక రకంగా చెప్పాలంటే పార్టీలో కొంతమంది సీనియర్ కార్యకర్తలకి ఇచ్చుకునేటటువంటి నజరానాలు, అంతకు మించి ఏం లేదు. అప్పుడు తప్పు పట్టిన వాళ్ళు ఇప్పుడు రైట్ అంటారు. అది కామన్గా జరిగిపోయేటటువంటి తంతు.